ఎజెకియల్ చాప్టర్ 3 verse 18. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనము. ఇఫ్ ఐ సే టు ద వికెడ్, యు షల్ షోర్లీ డై, అండ్ యూ గివ్ హిమ్ నో వార్నింగ్, నార్ స్పీక్ టు వార్న్ ద వికెడ్ ఫ్రమ్ హిజ్ వికెడ్ వే, in order to save his life, that wicked person shall die for his iniquity, but his blood I will require at your hand. తెలుగులో చూద్దాము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయగా, నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల, ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమును కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అంటున్నాడు దేవుడు. అంటే వికెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే, చెడు చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి నువ్వు అలా చేయొద్దు అని చెప్పి వాళ్ళతో చెప్పు. అలా చెప్పలేదనుకో, నువ్వు వాడు చనిపోయిన తర్వాత వాడు ఆ పాపంలోనే చనిపోతాడు. కాబట్టి ఒకవేళ నువ్వు చెప్తే వాడి జీవితాన్ని సరి చేసుకుంటాడేమో. అమ్మో, దేవుడు ఇలా చెప్పమన్నాడంట, నాకు దేవుడు ఇలా చెప్తే నేను సరి చేసుకోకపోతే నరకానికి వెళ్తాను అని చెప్పి నువ్వు చెప్పినట్లయితే సరి చేసుకుంటాడేమో. అసలు దేవుడు నేను చెప్పమన్నట్లు నువ్వు చెప్పలేదనుకో, అప్పుడు వాడు పాపంలోనే చనిపోతాడు. కాబట్టి వాడి యొక్క రక్తమునకు, అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. నేను చెప్పమన్న పని నువ్వు చేయలేదు కాబట్టి నేను చెప్పిన పని అతని యొక్క రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను అని చెప్పి దేవుడు చెప్పారు. కాబట్టి దేవుడు చెప్పింది చెప్పినట్లే ఆయన బిడ్డలైన వారు మరి ఎవరికి చెప్పమంటే వారికి చెప్పాలి, ఏది చెప్పమంటే అది చెప్పాలి. ప్రియమైన వాళ్ళ